మ్యూజికల్ మదన కమరాజు వీర్రే. నారాయణరావు గారు, నారాయణరావు గారు, నారాయణరావు గారు, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారండి. ఏంటి మధ్య కాల్ చేయట్లేదు నాకు? అవునా? చేసేద్దామండి. అలానే ఏంటండి 10 లక్షలు ఈవెంట్ వచ్చిందా? అయినా మీకు తెలుసు కదండి నేను చేసే వాటిలో చాలా చిన్నదని. ఏమంటారు? హలో హలో, ఈ ఫోన్లో ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోవాలా? హాయ్ స్మిత, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. థ్యాంక్స్. ఏంటి లాకా? ఏం లాక్ ఇది? ఫింగర్ ప్రింట్ లో పెట్టేద్దాం అయితే. నీది కాదు, నాది. దీన్నేమో ఫింగరింగ్ అంటారు. హలో, నారాయణరావు గారు, కట్టేపోయిందండి. సారీ అండి. ఏంటండి 1000 రూపాయలు డీడీ తీయాలా? ఇప్పటికిప్పుడు 1000 రూపాయలు డీడీ ఏంటండి? ఇంట్లో టైంకి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. సరేలేండి, నేను ఎలాగలా అరేంజ్ చేస్తాను. మీరు ఆ పనిలో ఉండండి, నేను చూసుకుంటాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ స్మిత, కవర్ బాగుంది. స్మిత, ఓ 1000 రూపాయలు ఉంటే ఇస్తావా? సాయంత్రం మైక్ గడ రాగానే ఇచ్చేస్తాను. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఇందులో బ్యాలెన్స్ లేదు. ఏం పర్లేదు, ఇవ్వు. వేస్ట్ ఇది. పర్లేదు, ఇవ్వు. పర్లేదా? ఇది కొట్టు. ఇది ఫోనా? అవునా? లాక్? దీనికి లాక్ అలాంటిది ఏం లేదు. స్టార్ బటన్ గట్టిగా నొక్కి పెట్టు అంతే. గట్టిగా. ఎవరు ఇచ్చేస్తుంది? ఒక్క నిమిషం. హలో, చారి గారు, మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది, కానీ నా వర్జన్ కూడా మీరు వినాలి కదా. జస్ట్ 10 lakhs ఆర్డర్ వచ్చింది. మీకు తెలుసు కదా మనం చేసే వాటిలో ఇది చాలా చిన్నదని. ఇంత చిన్నదానికి 1000 రూపీస్ జీడీ తీయమంటే ఎలా? అబ్బో, నారీలు నాకేసావుగా. నా కార్డ్స్ బ్లాక్ అయ్యాయి, ఫ్రెండ్స్ కూడా లేరు. సర్లే, ఎలాగోలా అడ్జస్ట్ చేస్తాను. ఓహో, సేమ్ బ్యాచ్ అనమాట. సేమ్ సిచ్యువేషన్. నీకు అడగడం వేస్ట్ అని అడగలేదు. ఇందాక కస్టమర్ కేర్ కాల్ చేశాను, ఆ నెంబర్ డిలీట్ చేసాయి. తెలుసు, పో. అంకుల్, ఇప్పుడు చూడు ఎర్ర అంటుంటావు. అక్కడ చూడు, ఇప్పుడు వచ్చింది చూడు. చెత్త వేషాలు. సాటర్డే కూడా ఆఫీస్ ఎంటర్ అయ్యేదావు, ఆఫీస్ అయ్యేదావు. ఎండి ఏం చెప్పండిరా ఏంటో. సార్, సాటర్డే మీరు ఆఫీస్ రాదు సార్? అవునరా, రాకుండా 2 దుప్పట్లు 2 దుండులు ఇస్తాను, హాయిగా దొల్లుకో. సార్, నా ఉద్దేశం అదిగా సార్. రేయ్, ఇంకొకసారి పని చేయకుండా ఫోన్లో సొల్లు కబుర్లు వేసావనుకో, ఎంప్లాయీ లిస్ట్లో నీ పేరు ఉండదు. సారీ సార్. సార్, అది కాఫీ కంటెంట్ లేదు కానీ నీ మొగని కాఫీ కావాలరా? సారీ సార్. రే సార్ 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 ఏదో తొక్కలేమిటి తొక్కల ఆఫీస్ అన్నావు? అబ్బాయి, అది మా ఫ్రెండ్ కంపెనీ కూడా సార్. నీకుందిరా. సారీ సార్. అబ్బా, డబ్బులేమో లేవు, నాలిక లాగేస్తుంది. ఐడియా, ఈ డబ్బా ఇక్కడ పెట్టి, ఈ సీసాలన్నీ ఇందులో పెట్టి, ఇవి కూడా పెట్టి, అన్నీ పెట్టేసి కాజు, ఎక్కడికి బయలుదేరావు? నేను నీకోసమే వస్తున్నాను. అవునా అంకుల్? ఈ పెట్టేంటి? పాత మెటీరియల్ అంతా చదివేశాను అంకుల్. కొత్త మెటీరియల్ కొనుక్కోడానికి డబ్బులు లేవు, ఇవన్నీ అమ్మేసి కొనుక్కుందామని. ఇవి అమ్మేస్తావా? అమ్మితే ఎంత వస్తుంది? ఏం వస్తుంది అంకుల్? క్వార్టర్ వస్తుంది. క్వార్టర్లీ ఫినాన్షియల్ అనాలిసిస్ అనే బుక్ ఉంది అంకుల్, ఆ బుక్ ఒకటే వస్తుంది అంకుల్. అబ్బా, నేను ఆ బుక్ కొనిస్తాలేవయ్యా, పద బయటకు వెళ్దాం. సరే, ఇవి లోపల పెట్టేసి వస్తాను అంకుల్. మా ఇంట్లో పెట్టొచ్చులేవయ్యా, పద. పర్లేదు అంకుల్, లోపల పెట్టేసి వచ్చేస్తాను అంకుల్. ఏముందయ్యా, మహా అయితే పుస్తకం తీసి చదివి మళ్ళా లోపల పెట్టేస్తారు. తీస్తేనే ప్రాబ్లం అంకుల్, నేను పైన పెట్టేసి వచ్చేస్తాను అంకుల్. ఆగాగాగు, ఇక్కడ రాసిందేంటి? బడ్ వైజర్. ఇది బీర్ల కంపెనీ అంకుల్. ఈ డబ్బా నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే అంకుల్, ఇది నా డబ్బా కాదు అంకుల్, రోడ్డు మీద పడేసి ఉందంటే ఇది మెటీరియల్ పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చుకున్నాను అంకుల్. నువ్వు కాబోయే కలెక్టర్వి, చెత్త డబ్బాలన్నీ ఏరుకొస్తావేంటి? పెట్టేసిరా, నీకు మంచి పెట్టి కొనిస్తా. ఓకే అంకుల్, పదండి అంకుల్. పద.
అయ్యో బాబోయ్, ఈ ఇల్లు ఐఏఎస్ ఆఫీసర్ దా. దొరికామంటే దోలు తీరిపినట్టే. ఎస్కేప్ అయిపోదాం. అంకుల్ అంకుల్, ఆ, నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్, నేను తర్వాత కలుస్తాను అంకుల్. రావయ్యా 5 నిమిషాల్లో వెళదు గాని. పర్లేదు పరిచయం అంకుల్, చేస్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా కలుస్తాను అంకుల్. ఏంటయ్యా నీ ప్రాబ్లము? అంటే ఫ్రెండ్ మెటీరియల్ ఇస్తాను అంకుల్, తెచ్చుకోవాలి. మా ఓడి అమ్మాయి నీకు మెటీరియల్ ఇస్తాదిలే. అమ్మాయా? అవునయ్యా, ఒక్కగానొక్క కూతురు, గారాల పట్టి. మరి పడదే ఏంటి పట్టీల సౌండ్. ఏచా ఊరికరా. మన గురించి వెయిటింగ్ అక్కడ. పదండి పదండి. ఈ కోటిగాడు నా బాల్య స్నేహితుడు కలెక్టర్ బాబు. ఏరా ఐఏఎస్? రారా దాసు, రా కూర్చో. చాలా రోజులైందిరా చూసి. బాబు, ఈయనకే కోటేశ్వరరావు ఐఏఎస్ ఆఫీసరు. నీకు చెప్తుంటాను కదా, ఈ కాలంలో ఉండాల్సిన కుర్రోడు కాదని. ఇతనే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. నమస్తే బాబు. కొంతమంది పిల్లలు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామని ఏ పని చేయకుండా కోతలకు వస్తుంటారు. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదులే. ఇంతకీ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు? మొన్న అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను అంకుల్. అక్కడ పెద్ద వర్కౌట్ కాలేదని చెప్పి మన ఏరియాలో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను అంకుల్. ఏది బ్రిలియంట్ మైండ్సా? బ్రిలియంట్ మైండ్స్ అంకుల్. మీరు చాలా బ్రిలియంట్ అంకుల్. ఇంతకీ మెయిన్స్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? అందరూ తీసుకున్న సబ్జెక్టే నేను తీసుకున్నాను అంకుల్. ఏది హిస్టరీయా? హిస్టరీ అంకుల్. మా అమ్మాయి కూడా హిస్టరీ తీసుకుందయ్యా. ఓహో, నీకు హిస్టరీ అంటే ఇష్టమా? అవును అంకుల్, హిస్టరీ అంటే చాలా ఇష్టం. రుద్రమాదేవి బాహుబలి తెగ చూసేవాడిని. ఉయ్యాల వాడ గురించి వెయిటింగ్. అది సినిమా కదయ్యా. అంటే చరిత్ర నుంచే కదా అంకుల్ సినిమాలు వచ్చాయి. ఓకే, మా అమ్మాయి కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. పేరు కిమత్ర. ఏంటి అంకుల్ కీ? కిమత్ర అంటే సరస్వతీదేవి. పేరుకు తగ్గట్టే చదువుల తల్లి. ఓ, పైన మా అమ్మాయి కిమత్ర ఉంది. నీకు కావాల్సిన మెటీరియల్ తీసుకో. ఈలోపు మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. సరే అంకుల్. వెళ్ళు. ఇంకేంట్రా? కుర్రోడు షార్ప్గా ఉన్నాడు. కాస్త ఫ్యామిలీ డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్ కనుక్కో. వాడు లైట్లు పగిలేదాకా చదువుతున్నాడు తెలుసా, షార్ప్. నాకు అలాగే అనిపిస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మదినమ్మాయి గుంట అదిరిపోయింది. మీరు నేను కాజు అంకుల్. మెటీరియల్ అప్పు కమ్. కూర్చోండి. ఐమ్ కిమత్ర. కీ? కిమత్ర. ఏంట్రా ఇది చెత్త చెత్తగా? నేను లేకపోతే ఎలా బతుకుతారా మీరు? ఛీ! మా సంగతి సరే, నువ్వేం బుక్స్ తీసుకొచ్చావు? అంకుల్ ఇచ్చారా? లేదురా, అంకుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళాడు, ఆయన ఇచ్చాడు. రేయ్, కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నాడురా నిన్ను. కానీ నువ్వు కలెక్టర్ కావట్లేదని తెలిసిందనుకో, కుక్కను కొట్టినట్టు కొడతాడు. అది కన్ఫర్మ్. అంకుల్ కొట్టడమేమో కానీ ఈరోజు ఒక అమ్మాయి కొట్టేసిందిరా. అబ్బా రే, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పరా, అదెప్పుడు జరిగేదేగా. ఛీ, మీకు చెప్పి వేస్ట్ రా సన్నాసుల్లారా. మామ మైక్, మీ యంత్రాలు 50% ఆఫ్ అట. కార్డీరా షర్ట్ కొనుక్కుంటా. థ్యాంక్స్ రా. అది మీ అంతరా కాదు, మింత్రా. థ్యాంక్స్ రా. ఏంట్రా అడగని చేసావు? డబ్బులు లేవా? కార్డ్ బ్లాక్డ్. అది నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. నీ ఎంకమ్మా. మామ మ్యాడీ, నీ కార్డీరా. 6 నెలల నుంచి బ్యాంక్ వాళ్ళు షూటెడ్ సైడ్ ఆర్డర్స్ పట్టుకొని తిరుగుతున్నారు. కనబడితే కాల్ చేస్తారు. తీసుకుంటావు బుల్లెట్లు? ఎందుకురా మీ ఇద్దరు నాకు వేస్ట్ కదరా. అరే మ్యాడీ, తలుపు దీపురా, ఎవడో వచ్చాడు. కనబడట్లేదా? ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాగా. అరే మైక్, నువ్వు పోబే. ఏ, రోజంతా ఖాళీగా ఉంటుగా, నువ్వు వెళ్ళి దీపా. ఖాళీగా ఉన్నానని చులకనైపోయిందిరా మీకు. మీ ఇద్దరు వెళ్ళి రఘువరన్ బీటెక్ సినిమా చూడండి. సరే సరే. నిప్పులాంటి నిరుద్యోగి. ఎవరండి మీరు? స్మిత ఉందా? మీరు? నేను స్మిత వాళ్ళ అంకుల్. ఓ, లోపల రండి అంకుల్. పర్లేదమ్మా, ఒకసారి పిల్లవా, చిన్న 1 minute అంకుల్.
నిరుద్యోగ స్మిత 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 ఏంటి? ఎవరు వచ్చారో తెలుసా? మీ అంకుల్ వచ్చారు. రా 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 స్మిత, అంకుల్ ఎవరు? చూడు మీ అంకుల్. సార్ మీరా? లోపలికి రండి సార్. పర్లేదమ్మా, నేను వచ్చానంటే నువ్వు లేనంటావు కదా, అందుకే అంకుల్ అని చెప్పా. లోపలికి వస్తారా? వాటర్ ఏమైనా తాగుతారా? వద్దమ్మా, పర్లేదు, మా ఇంట్లో చాలా ఉన్నాయి, అయినా డబ్బులే లేవు. డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్తా. ఈ మంత్ 15th ఇచ్చేస్తా సార్. సంవత్సరానికి 12 15th ఉంటాయమ్మా. ఆల్రెడీ 6 అయిపోయినాయి, ఇంకా మిగిలిన 6 ఎప్పుడు ఇస్తావా అని. సార్ అది ఈ మంత్ 15 షూర్గా ఇచ్చేస్తాను. షూర్గా ఇస్తానని లాస్ట్ టైం కూడా అన్నావు, కానీ షూర్గా ఇవ్వలేదు. ఇంకా నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు ఇస్తేనే వెళ్తాను. సార్ మీరు ఇలా ఇంటికి వచ్చి గొడవ పడడం ఏం బాగాలేదు సార్. షాప్లో లేకుంటే ఇంటికే కదమ్మా వచ్చేది, ఇందులో బాగాలేకపోవడానికి ఏముంది? అయినా ఇలాంటి ఫ్లాట్లో ఉంటూ ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నావు అంటే బాగానే ఉంది కదమ్మా నీకు. మరి నా డబ్బులు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇదిగోండి సార్ ఐఫోన్. డబ్బులు ఇచ్చాకే నా ఫోన్ తీసుకుంటాను. మరి ఏం చేద్దాం, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. అయ్య బాబోయ్, అప్పులో నంటగట్టేసానండి దీనికి. సార్ సార్ ఏంటి? పాపం అమ్మాయి కదా సార్, ఫోన్ అది లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. అసలే బొటికి నడుపుతుంది. అయితే నాకేంటి? ఇంకో 1 monthలో ఇచ్చేస్తాను అన్నది కదా సార్, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆ అమ్మాయి ఇవ్వకపోతే నేను నీ దగ్గర తీసుకుంటాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రే కాజు, తనకి ఫోన్ ఇచ్చేసారా? రేయ్ నేనెళ్ళనురా బాబు. ఇందాక లోపలికి వెళ్ళి ఎవరొచ్చారు చెప్పక అనేక కష్టాలు చేశా. ఇప్పుడు వెళ్ళాననుకో ఖచ్చితంగా కైమ కొట్టేస్తుంది. నన్ను వదిలే, ఓకే? రే రే నా వైపు చూస్తావేంట్రా? వెళ్ళి తెచ్చింది నువ్వేగా, ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి? రే వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది బే. రే నువ్వేంటి ఇచ్చేరా? రే స్మిత, హ్మ్. హలో స్మిత, హా అమ్మా. ఏంటే ఈ మధ్య ఫోన్ చేయట్లేదు? 2-3 డేస్ నుంచి బుటీక్లో బిజీ ఉండి చేయలేదు. స్మిత, గుర్తుంది కదా రేపు నీ బర్త్డే, మార్నింగే లేచి గుడికి వెళ్ళాలి. మా బర్త్డే రేపు కదా. అయితే ఏంటే ఈ రోజు నుంచి ఏంటి హడావిడి? మర్చిపోతావే నువ్వు? ఎవ్రీ బర్త్డేకి చెప్తావు కదా గుడికి వెళ్ళాలని. వెళ్తావుగా? తప్పకుండా వెళ్తాను, సరేనా? సరేరా, ఓకే మా, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. బాయ్ తల్లి. థ్యాంక్ యూ. హే ప్రాబ్లం ఏం లేదు, వెంటనే ఇచ్చేసాడు. దానికోసం కాదు, అమ్మ కాల్ ఇచ్చినందుకు. ఓకే, కాల్ లిఫ్ట్ చేయకపోతే అమ్మ కంగారు పడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అంతే కదా, కూల్. అయినా ప్రాబ్లం ఏంటి? అది బుటీక్లో ఏదో స్టాక్ ప్రాబ్లం. ఐల్ మేనేజ్. ఓకే. ఇంకా రాలేదంటాడు. రే వాడు వస్తున్నాడు రా. ఆ అమ్మాయి బాగుంది కదా. ఎరా ఇచ్చేసావా? హ్మ్? ఏమంది? ఏమని లేదంట. రే నాకు నిద్ర వస్తుందిరా, పడుకుందాం పదా. రే ఏంట్రా ఇంత తొందరగానా? రే లేట్ నైట్స్ ఎందుకురా, దానివల్ల నిద్ర పాడవుతుంది. అదే త్వరగా పడుకున్నావు అనుకో, కాస్త గ్లామర్ అన్న పెరుగుద్ది. గ్లామరా? ఆ? అవునరా, నాకు కూడా తగ్గినట్టుంది ఈ మధ్య గ్లామర్. పడుకున్నారా మరి? హ్మ్. నేనేమన్నా తక్కువ తినానా? నాకు కూడా కావాలి. సరే పదండి. పదండ్రా. పదండ్రా. అర్జెంటుగా డెకరేట్ చేసాలి. ఎలా చేస్తే బాగుంటుంది?
సెట్. కేక్, క్యాప్, స్ప్రే, క్యాండిల్స్, బలూన్స్ అన్నీ ఉన్నట్టేగా. నైఫ్ టైం ఉందా? ఇంకో 15 minutes ఉన్నాయి, వెళ్ళొచ్చేయచ్చు. వామ్మో వాయో ఇంద్రాయి సెటప్ డెకరేషన్ షిట్టు అనుకుంటా అంటే డబ్బులు లేవన్నాడు. గుంట గురించి కేక్ తెస్తాడా? రే మనమే కట్ చేద్దామా? మరి కథ ఎలా? ఇదిగోరా, ఇది కథ ఏంటి బే? ఇది కట్టారా? నువ్వు ఇక్కడే ఉండు, నెల్లి స్మితాన్ని లేపుకొస్తా. సరే సరే. అబ్బా స్మిత, 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 చెప్పాను కదా నా బాత్రూమ్ వాడొద్దని. దీని కల్లవుడిదే గోల. స్మిత, కళ్ళలోంచి బయటికి రా. స్మిత, స్మిత, కళ్ళలోంచి బయటికి రా. నువ్వేంటి ఈ టైంలో? స్మిత, ఒకసారి హాల్లోకి రా. స్మిత, దేనికి? ఒకసారి రా చెప్తా. దా, నువ్వు రా స్మిత. వస్తున్నా, తొందరగా రా. ఆగు. రా స్మిత, చూడు సర్ప్రైజ్. వావ్, దా, దా కూర్చో. నా బర్త్డే మీకెలా తెలుసు? ఫ్రెండ్ అంటే ఆ మాత్రం తెలుసుకోలేమా స్మిత? అయినా నా కోసం కష్టపడి ఇంత డెకరేట్ చేశారా? అంతేగా మరి. కాజు ఫ్రెండ్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా. థ్యాంక్స్ రా. రేయ్ ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే స్మిత, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే స్మిత, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. లేట్ చేయకుండా ముందు కేక్ కట్ చేయి. ఓకే. అవును, మైక్ ఎక్కడ? అవునరా, ఏడివాడు? అది వాడు పని మీద బయటికి వెళ్ళాడు. నువ్వు ముందు కేక్ కట్ చేయి. నువ్వు కానీ. ఓకే. స్మిత, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తిను తిను. స్మిత, కేక్ బాగుందా? నేను తెచ్చాను. అరే నువ్వు పూరా మ్యాడీ. ప్లీజ్ స్టాప్ ఇట్. అరే రే మ్యాడీ బెల్లగరా. అమ్మ నాకు నాకేసారుగా. రే మైక్ రా. హే మైక్, నీకోసమే అడిగా. ఎక్కడికి వెళ్ళావు? లేదు, ఇక్కడికే. ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నారా? రే ఈరోజు స్మిత బర్త్డే అని తెలుసు కదరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? బాగా చేశారా? చాలా బాగా చేశారు. పాపం ఆడికి కూడా కేక్ ఎట్టు స్మిత. మైక్, కేక్ ఎలా ఉంది? బాగుందిరా. నేనే ఆర్డర్ ఇచ్చా. రాజుగాడే ఆర్డర్ ఇచ్చాడు చాక్లెట్ కేక్. బాగుందా? చాక్లెట్ కేకు. హ్యాపీ తిను బర్త్డే స్మిత. కాల్ వస్తుంది. కమ్ కమ్. నువ్వు వెళ్ళు స్మిత, మాకు 2020 మ్యాచ్ ఉంది. నాన్న కాజు ఏంట్రా? కేక్ తిన్నా. ఇప్పుడే వస్తా. పర్లేద్దా? రే కాజు. సరే కొంచెం పెట్టు. ఈ పీసు, ఈ చిన్నది, ఇది 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 ఇదే లాస్ట్ కోర్స్ నాన్న. దీనికి ఫీజు కడితే సరిపోతుంది. ఆ తర్వాత పెద్ద ఉద్యోగం వస్తుంది. ఏమో ఎవరికి తెలుసు, ఆ తర్వాత పెద్ద కలెక్టర్ అయిపోవచ్చు. పొద్దున్న మందేశావా లేక పక్కన అమ్మాయి ఉందా? నువ్వు కలెక్టర్ ఏంట్రా? నాన్న నీకంటే మా అంకులే నాయన. నాన్న నీ కలెక్టర్ అవుతా అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాడు. తెలియక అలా ఉంటాడులేరా, తెలిస్తే పెళ్లి చేస్తాడు. అంటే అంటే నాకు అప్పుడే పెళ్లి చేస్తారా? మొన్నే కదా 24 వచ్చాయి. 3 years back నాన్న. ఇప్పుడు నీ ఏజ్ 27. అంత గట్టిగా అన్నకి ఎవరైనా తింటారు? అవునరా, ఇంకా లేట్ అయితే
నన్ను చేసుకోరా, ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి చూడమ్మా. నేనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు ఇక్కడ. అవునా? నేనే దూరం పెడుతున్నా. మరి ఏదో ఒక అమ్మాయికి వేసి చెప్తే మాకు ఈ బాధలు తప్పుతాయి కదరా. ఓ నో నో, నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, నువ్వు అరేంజ్మెంట్స్ లో ఉండు. అమ్మా అమ్మా అమ్మా, ఉండు. ఎవరినైనా చూడు గాని సాఫ్ట్వేర్ అమ్మాయిని మాత్రం చూడకమ్మా. ఇక్కడ ఒకటి నా లైఫ్ తో ఆడుకుంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అలాంటిది కానీ నాకు తగిలితే నేను హిమాలయాస్కి వెళ్ళిపోతా. సరే అమ్మా, ఉంటా మరి. ఓకే బాయ్. రేయ్ అప్పుడే పెళ్ళంట్రా నాకు. బాల్య వివాహాలు రద్దు చేశారని మా మామతో మీరన్నా చెప్పండి రా. జోక్ బాగుందిరా. నువ్వు బాలుడు అంటే నేను ఇంకా పుట్టలేదురా. రే సరే గాని ఆకలేస్తుంది, ఫుడ్ పరిస్థితి ఏంటి? ఏముంది? వండుకుందాం పదా. సరే పద. అరే మైక్, నువ్వు బోకలు అడగలదా? కాజు అంకుల్ నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఇవాళ సండే కాబట్టి ఏ చికెనో మటనో లేకపోతే బొంబిడాల పులుసు తెచ్చిట్టారు. కాదు, అంతకన్నా గొప్పది. అయితే నేను తప్పకుండా తినాల్సిందే. కళ్ళు మూసుకో, నోరు తెరు. ఇంకో స్పూన్. ఇది సరస్వతి లేహ్యం. తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, చదువు బాగా వస్తుంది. అంకుల్ ఇది ఎప్పుడు పడితే అప్పుడు తినేది కాదు అంకుల్. నేను స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుని తింటాను అంకుల్. నాకు ఇవ్వండి అంకుల్, మీరు వెళ్ళండి అంకుల్. ఇది ఒక్కడివే తినాలి, తప్పకుండా వాళ్ళకి నేనే ఇవ్వకూడదు. తింటాను అంకుల్. వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. ఇవ్వను అంకుల్. నువ్వు మీరు వెళ్ళండి ఒక్కడివే, అంకుల్. మీరు నువ్వు వెళ్ళండి అంకుల్. ఒక్కడివే. ఉండు అంకులే తీసుకొచ్చినట్టున్నాడు. ఏంట్రా ఇది? ఇదేదో లేయమంటరా? టేస్ట్ చేయనిరా. రేయ్ అస్సలు బాలేదురా బాబు. అరే రే 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 రే, ఒక్క నిమిషం ఆగు. అంత దరిద్రంగా ఉందా? చాలా దరిద్రంగా ఉందిరా. పడేయాలి రచ్చడిగా తిని. అంత నీచంగా ఉందా? అరే చెప్పాను కదా, తింటావా? అయితే ఉండు మామ, ఒక జలకిస్తా. జరుగు. రేయ్ ఏం చేస్తున్నావురా? దానికి పెడదామా ఇది? రే పాపం రేయ్, నీకేం తెలియదు, నూరుకో. ఏ పోబే. ఊరుకో, ఊరుకో. రేయ్ మొత్తం నువ్వే తినేస్తావా? రేయ్, నేను రేయ్, తింటా నాకు కొంచెం first. ఉంచురా. రేయ్, నాకు కావాలరా. నాకురా. కొంచెం వినకు. రేయ్, రేయ్, ఏంటి ఇది? ఇది దిస్ ఇస్ లిక్విడ్ చాక్లెట్. రియలీ ఐ లవ్ చాక్లెట్. నేను నీకు ఇవ్వా. అంకుల్ నా కోసం తెచ్చాడు. జస్ట్ వన్ స్పూన్. రేయ్ మన స్మిత రా, సరే పాపం ఇచ్చేయ్. కొంచెం తిను. స్మిత. రేయ్ షట్. అరే డిగ్గిటాకా, అరే డిగ్గిటాకా. And here's the three-time Raw Women's Champion Sasha Banks. You hear Bliss screaming at Alicia Fox. Alicia Bliss would not like her coronation to be ruined tonight by a loss in this. అమ్మాయిలు ఫైట్ ఏంట్రా? దాంతో నాకు ఎట్టచ్చుగా. ఓ తొక్కేస్తుంది నిన్ను. Ego. అలాంటి అమ్మాయిలతో ఎంత తొక్కించుకున్నా తక్కువేరా. పొద్దున్నే మొదలు పెట్టేసావురా కాజుగా. ఈడెప్పుడంతే. వీడికి ఇక్కడ అమ్మాయిలు సరిపోరన్నట్టు ఫారెన్ అమ్మాయిలు కావాలంట. అమ్మాయిలను ఆరాధించడం ఒక ఆర్ట్రా. సర్లే నీ ఎదవ గోలాపు. వీకెండ్ కదా అని ఏం ప్లాన్స్ పెట్టుకోకండి. ఈ రోజు ఈవినింగ్ ఫ్లాట్ లో చిన్న పార్టీ. పార్టీయా? ఎస్. యా పోటీగా మెసవా? తాగబోతి ఎదవ. నోడిపితే అన్ని ఎదవ మాట. ఆయన ఎవడుకుంటాడు రా? ఏ ఆపండి మీ ఏదో గోలా. ఇంతకి పార్టీ దీనికి. సాయంత్రం చెప్తా. స్మిత, సాయంత్రం పార్టీకి నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా? వస్తారు. అందులో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? వచ్చేది అమ్మాయిలే, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఆహా. నమ్మేశాంలే. నిజంగా నా ఫ్రెండ్స్ అందరిలో అబ్బాయిలు మీరే. A standoff between all eight సాయంత్రం ఎదవ superstars వేషాలు involved in వేయకుండా this match. కొంచెం డీసెంట్ గా ఉండండి. Eight women Oh, that's tag like- team action continues live. అరే మడి పదరా. స్మిత, 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 హ్మ్, స్మిత. ఏంటి? సాయంత్రం పార్టీకి నీ ఫ్రెండ్స్ వస్తారన్నావు కదా. హా, అయితే నీ ఫ్రెండ్స్ ముందర ఈ ఫ్రెండ్స్ పరువు పోకుండా ఉండాలంటే అంటే డీసెంట్ గా కనబడమన్నావు కదా. డీసెంట్ గా కనిపించడం కాదు, డీసెంట్ గా ఉండమన్నా. అదే అందుకని నీ కాస్ట్లీ క్రీమ్ కొంచెం ఇస్తే డీసెంట్ గా ఉందామని. అర్థమైంది. వెయిట్. ఈ బ్రాండ్ చేపట్టు. అదేంటి ఇచ్చేవతం? నేనివ్వను. ఒకసారి ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. అంటే నాకంటే క్రీమే ఎక్కువైపోయిందా నీకు? ఆబ్వియస్లీ. ఛీ, ఏదో బతుకు. చేపట్టు. నువ్వేంట్రా మ్యాడీ? ఆవకాయ నచ్చని వాడు ఎవడని ఉంటాడు గాని అమ్మాయిలంటే నచ్చని వాడు ఎవడని ఉంటాడా? బలి చెప్పారా మాడి. స్మిత, ఇంకొంచెం. What's up with that man?
మీ ఇద్దరు అవతరాలు చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది వెళ్ళని తూ ఏ శృంగార వీరా కమ్రే ఓ ఇదేమైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? ఛీ, యు టేస్ట్లెస్ డ్రెస్ సెన్స్ అమ్మా రే మామా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే సాయంత్రం గుంట్లందరూ నాకే పడిపోతారా? గుంట్లందరూ నాకే పడిపోతారా? నాకు బే రేయ్ నాకురా. బా అది కాదురా, ఇలా మనం కొట్లాడుకుంటే అలా ముందు సీప్ అయిపోతాం రా. ట్రూ. సో వి షుడ్ బిహేవ్ వెరీ డీసెంట్. యా యా. దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. వచ్చే గుంటల్లో పొడుగ్గా ఉండే నాకు, పుట్టిగా ఉండే అమ్మాయి నీకు. ఇద్దరు ఒకటే ఆటలో ఉంటే ఓ షట్. అయితే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చే అమ్మాయి నీకు, వైట్ డ్రెస్ వేసుకొచ్చే అమ్మాయి నాకు. ఆ రెండు కలర్లు కాకుండా ఇంకో కలర్ వేసుకొస్తే ఓ షట్ షట్ షట్. వచ్చే గుంట్లలో ముందరొచ్చే అమ్మాయి నీకు, ఆ తర్వాత వచ్చే అమ్మాయి నాకు. రే అలా కాదురా, ముందొచ్చే అమ్మాయి నాకు, వెనకొచ్చే అమ్మాయి నీకు. అదే కదా నేను చెప్పింది, ముందొచ్చే అమ్మాయి నీకు, తర్వాత వచ్చే అమ్మాయి నాకు. అదే పై నేను చెప్పేది, ముందొచ్చే అమ్మాయి నాకు, వెనకొచ్చే అమ్మాయి నీకు. యా డన్ డన్ డన్. రే ఎక్కడికి రా కదరా, ముందొచ్చే అమ్మాయి నాకు. ఎవరు చెప్పాడురా నీకు? ఇందాక అన్నావు కదరా, ఎప్పుడురా? ప్రామిస్ కూడా చేసావు కదరా. సరేవా? స్మిత మ్యామ్. మేడమ్మా. ఓ స్మితానా? స్మిత లోపల రెడీ అవుతుంది, మీరు లోపల రండి. కిచెన్ లోకి వెళ్ళాలి. అయ్యో పర్లేదు, మీరు లేదు రండి. లేదు పర్లేదు, మీరు కిచెన్ కూర్చోండి. లోకి వెళ్ళాలి. మీరు అలా హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉండండి. పర్లేదు, నేను వెళ్తాను. ఇంకా చెప్పండి, ఏం సంగతిలో ఏమైనా తింటారా? అయ్యో నాకేం వద్దు. అయ్యో పర్లేదు, చెప్పండి. నేను వాటర్ వెళ్తాను. తాగుతారా? అయ్యో కిచెన్ లోకి కూర్చోండి, వెళ్ళాలి. కాఫీ తాగుతారా? వద్దు, నీకు ఇస్తారా ఒక్కిస్కా? నాకేం వద్దు. అయ్యో పర్లేదు, మీరు కూర్చోండి. మిగతా కిచెన్ లోకి వచ్చేస్తుంది. వెళ్ళాలి. మిగతా గారు మీ గురించి ఎప్పుడు చెప్తుంటారు, మీరు కూర్చోండి పర్లేదు. కిచెన్. అయ్యో మీకేం కావాలి చెప్పండి, కిచెన్ మీ ముందుకు వస్తుంది. ఏం పర్లేదు, మీరు కూర్చోండి. ఫ్రూట్ సలాడ్. ఏయ్, ముందొచ్చిన మీ నాకన్నావు కదరా. నువ్వు తర్వాత దాన్ని చూసుకో, దీన్ని నేను చూసుకుంటా. ప్రామిస్ కూడా వేసావు కదరా. ఇలాంటి ఫిగర్ పెట్టుకుని ప్రామిస్ లెటర్ తొక్క. అరే ఫ్రూట్ సలాడ్ తెచ్చావా అమ్మాయికి? నేనే తినండి, తినేస్తా. తినండి. అయ్యో, అయ్యో వద్దు, తినండి వద్దు, పర్లేదు. వద్దు, నాకు వద్దు. అయ్యో మీరు కూర్చోండి. వద్దు, అయ్యో తినాలి మీరు. వద్దు. తినండి 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 అది- పర్లేదు తినండి. బాగుందా? అది ఏయ్ నువ్వేంటా ఇక్కడ పని చేయకుండా వెళ్ళి పని చూసుకో. నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళే అమ్మగారు. అమ్మగారా? ఏయ్ పనమ్మాయిరా, వదిలేస్తే పని చేసుకుంటుంది. అమ్మాయా? అరే మాడే, ఫస్ట్ వచ్చే అమ్మాయి నీకే కదా, తీసుకో. పర్లేదు నువ్వు తీసుకోరా. ఏయ్ ఫస్ట్ వచ్చే అమ్మాయి నీకు, సెకండ్ పర్లేదు, వచ్చే అమ్మాయి నాకు. తీసుకో. ఏయ్ నువ్వే తీసుకో.